నీకున్నది కూడా చాలా మందికి లేదు. అది అర్థమైందా నీకు? నీకు కనీసం బండి అన్న ఉంది, ఆడెవడికో సైకిల్ కూడా లేదట. మరి ఏం చేద్దాం? నీకు కనీసం కార్ అయినా ఉంది, ఆడెవడికో కాళ్లే లేవట. ఏం చేద్దాం? నువ్వు కళ్ళజోడు పగిలిపోయిందని బాధపడి ఏడుస్తున్నావు, ఆడు కళ్ళు పోయి ఉన్నాడట. ఏం చేద్దాం అంటున్నాను నేను. నువ్వు చెప్పులు లేవని ఏడుస్తున్నావు, ఇక్కడ కాళ్ళు తెగిపోయి పడిపోయాడట రోడ్డు మీద. ఏం చేద్దాం? నువ్వు చేతికి పెట్టుకోవడానికి వాచ్ లేదని ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర గొడవ చేస్తున్నావు, ఒకడికి చెయ్యలేదట. ఏం చేద్దాం? నువ్వు ఇల్లు కారుతుందని ఏడుస్తున్నావు, ఒకడికి ఇల్లే లేక రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు. ఏం చేద్దాం? నువ్వేమో పిల్లలు లేరని ఏడుస్తున్నావు, ఒక ఆవిడేమో పిల్లాడు కాలుతో తన్నాడని ఏడుస్తుంది. ఏం చేద్దాం చెప్పు? అలాంటి కొడుకు ఉండడం ముఖ్యమా, అసలు పిల్లలే లేకపోవడం ముఖ్యమా? ఏది బెటర్ చెప్పండి? నువ్వు పెరిగి పెద్దయ్యాక గుండెల మీద తన్ని ముసల్దానా ఇంట్లోంచి పోవే అని జుట్టు పట్టుకుని గెంటేసే కొడుకు ముఖ్యమా? అమ్మో నాకు అలాంటి కొడుకు పుట్టకుండా ఇలా గొడ్రాలుగా ఉండడమే ముఖ్యమా? ఏది బాగుంది? అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే నీ జీవితం చాలా బాగున్నట్టు ఆనందించు, సంతోషించు. దేవుడు మన జీవితంలో ఏం చేసినా మన మంచికే చేస్తాడు. అది మనకు అర్థమై సావదు. ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకో.